తారకాసురుని కుమారులు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. వారు 3 అద్భుత నగరాలు మరియు ఒకే బాణంతో మాత్రమే తమకు మరణం కలగాలని వరం కోరుకున్నారు. బ్రహ్మ ఇచ్చిన వరంతో బంగారం, వెండి, ఇనుముతో చేసిన 3 మహానగరాలు నిర్మించబడ్డాయి. ఈ నగరాలు అంతరిక్షంలో ఎప్పుడూ సంచరిస్తూ ఉండేవి. వరాల గర్వంతో త్రిపురాసురులు దేవతలపై దాడి చేసి ముల్లోకాలను పీడించారు. మునులను హింసిస్తూ అధర్మాన్ని పెంచారు. అప్పుడు దేవతలందరూ శివుడిని శరణు కోరారు. త్రిపురాసురులను సంహరించడానికి శివుడు విశ్వరూప రథాన్ని సిద్ధం చేశాడు. భూమి రథంగా, సూర్యచంద్రులు చక్రాలుగా, మేరు పర్వతం విల్లుగా మారాయి. విష్ణువు బాణంగా మారాడు. 1000 సంవత్సరాల తర్వాత 3 నగరాలు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు శివుడు ఒకే బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణంతో 3 పురాలు భస్మమయ్యాయి. అప్పటి నుండి శివుణ్ణి త్రిపురాంతకుడు అని పిలుస్తారు. ఇలాంటివి మరిన్ని కావాలంటే లైక్, సబ్స్క్రైబ్ మరియు ఓం నమః శివాయ.